స్వీట్ తినాలనుకున్నప్పుడల్లా బజారు వెళ్ళి కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఎంచక్కా ఇంట్లోనే జ్యూసీ యమ్మీ యమ్మీ స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు మీకు బాదుషా ప్రిపేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా జ్యూసీగా సాఫ్ట్గా. అదిగో సింగిల్ హ్యాండ్తోనే నేను కట్ చేస్తున్నాను, చూసారా? అంటే అంత సాఫ్ట్గా వచ్చాయని చూపించడానికి నేను సింగిల్ హ్యాండ్ యూస్ చేశాను అనమాట. చాలా బాగున్నాయి. మరి ఇలాంటి జ్యూసీ యమ్మీ బాదుషా మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండోయ్. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అంటే ఇది 1.5 కప్ ఉంటుందిలేండి. సో ఒక కప్పున్నర మైదా పిండి తీసుకున్నాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, బాగా కాచినటువంటి ఫ్రెష్ ఉన్నటువంటి నెయ్యి తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ అండ్ కొంచెం అంతా సోడా ఉప్పు. ఈ 4 ఐటమ్స్ని రెడీగా దగ్గరే ఉంచుకోండి, ఓకేనా? ఇప్పుడు ఆ మైదా పిండిని నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఆ బౌల్లోకి తీసుకున్నటువంటి ఆ కప్పున్నర మైదా పిండిని వేస్తున్నాను. దీనిని ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నానుండే, మీరు కూడా జల్లించేసేసేయండి, ఓకేనా? దానిలోకి పించ్ ఆఫ్ సాల్ట్, చిటికెడు ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసేసి ఆ పిండి మొత్తాన్ని బాగా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా చేత్తో కలపండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఘీ నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యిని కూడా నేను ఆ పిండికి యాడ్ చేస్తున్నాను, ఓకేనా? అదిగో నెయ్యి లేకపోతే డాల్డా అయినా వేసుకోండి, అది మీ ఇష్టం అండి. నెయ్యే వాడాలన్న రూల్ ఏం లేదు. డాల్డా లేదు, బాగా కాచినటువంటి నూనె అయినా వాడవచ్చు. ఆయిల్ని వేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడే పోసేయాలన్నమాట. ఈ మూడింటిలో ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసాను. ఇప్పుడు దాన్ని చక్కగా మంచిగా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను అనమాట. నెయ్యి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే, మనం అలా పిండిని మిక్స్ చేస్తున్నప్పుడు అదిగో చూస్తున్నారండి, అలా ముద్దగా చేస్తే, వాటర్ కలపక ముందేనండోయ్, ముద్దగా చేస్తే ముద్దలా అవ్వాలి. అంత క్వాంటిటీలో నెయ్యి కలపాలన్నమాట మనం. ఇప్పుడు దాన్ని ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ, ఒకేసారి పోసేయకండి, పిండి జారుగా అయిపోతుంది. కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని, మన చపాతీ ముద్ద ఉంటుంది కండి, చపాతీ పిండి ఎలా కలుపుతామో మరీ అంత గట్టిగా కాకుండా అంతకన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. పిండిలో మనం నెయ్యి క్వాంటిటీని బట్టి, నెయ్యి పోసినటువంటి క్వాంటిటీని బట్టి తర్వాత బాదుషా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుందండి. మరీ ఎక్కువగా కలిపినా కానీ ఆ బాదుషా అనేది విడిపోతుందండి, ప్రాపర్గా రాదు, షేప్ మంచిగా ప్రాపర్ షేప్ రాదు. సో ఆ విధంగా చక్కగా చపాతీ ముద్దులాగా కలిపేసి, తడి క్లాత్, నేనైతే హ్యాండ్ కర్చీఫ్ కప్పుతున్నాను, అది మీ ఇష్టం, ఒక తడిగుడ్డ దాని మీద కప్పేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరి స్వీటు అన్నప్పుడు పాకం పట్టాలి కదండి. ఇందాక నేను కప్పున్నర పిండి తీసుకున్నాను కదా, దానికి 1 కప్పు పంచదార తీసుకుంటున్నానండి పాకం పట్టడానికి. సో ఆ కప్పు పంచదారని వేరొక వెడల్పుగా ఉన్నటువంటి బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఆ బౌల్లోకి పోసేసి దానికి 1 టీ గ్లాస్ వాటర్ కూడా కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట. పాకం పట్టాలి కదా మరి, అది స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించాను. దాన్ని ఆ పంచదార అంతా వాటర్లోకి కరిగిపోయేలాగా 1 స్పూన్ తీసుకొని తిప్పుతూ ఉండండి. మరీ ఎక్కువగా రానివ్వకండి పాకం. ఆ పంచదార అంతా వాటర్లో కరిగిపోయి మనం దాన్ని పట్టుకున్నప్పుడు చేతికి జస్ట్ జిగురుగా తగిలే వరకు చాలండి. అదిగో పంచదార అయితే బాగా కరిగిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అదిగో జస్ట్ అలాగా తీగలాగా వస్తే చాలు, ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను నేను. ఆ పంచదార పాకం గట్టిపడి గడ్డ కట్టకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం, ఒక చిన్న చెక్క నిమ్మరసం పిండానమాట. ఇప్పుడు ఏమవుతుందంటే పంచదార పాకం అలానే ఉంటుంది, గట్టి పడకుండా, ఓకేనా? సో ఆ పాకాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ పిండి దగ్గరకు వచ్చేసేయండి. అదిగో ఒక పావుగంట పట్టింది. పావుగంట తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఆ పిండిని ప్రాపర్గా చేతితో మిక్స్ చేస్తున్నానండి.
మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇది మీ ఆప్షన్ అనమాట. ఇంత సైజు ముద్దే తీసుకోండి అని నేను చెప్పనండి, ఇది మీ ఇష్టం. సో వాటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ప్రాపర్గా రౌండ్ షేప్ లాగా చేసుకోండి 2 చేతులతో, ఓకేనా. అలా రౌండ్ షేప్గా చేసుకున్నటువంటి ఆ ముద్దని జస్ట్ బొటన్ వేలుతో కొంచెం అదిగో అలాగా కొంచెం నొక్కండి చాలు. మరి రౌండ్ షేప్లో ఉంటే బాగుండదు కాబట్టి, ఓకేనా. అలా నొక్కి పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఉన్న పిండి అంతటిని నేను చక్కగా అదే షేప్లో అలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ పిండి పక్కన పెట్టేసేసి స్టవ్ దగ్గరికి వెళ్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్, ఎక్కువేం అక్కర్లేదు, కొంచెం ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నానండి, మరి తర్వాత పనికిరాదు కదా అందుకు, ఓకేనా. సో ఆయిల్ మరీ వేడెక్కనివ్వకండి, కొంచెం లూక్ వామ్ అంటాం కదా, కొంచెం వెచ్చపడగానే ఈ రెడీ చేసుకున్నటువంటి ఆ పిండి ముద్దల్ని ఆ ఆయిల్లో వేసేసేయండి. సిమ్లోనే ఉంచండి, స్టవ్ హైలో పెట్టద్దు, ఓకేనా. సో లో ఫ్లేమ్లో అలాగా ఫ్రై చేసుకోండి. ఎర్రగా చూస్తున్నారా, కలర్ఫుల్గా ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో అది, ఓకేనా. అలా వేయించుకున్నటువంటి ఆ బాదుషాల్ని చక్కగా పాకం ఉంది కదా పక్కన, పంచదార పాకం, దానిలో వేసేసి అంటే ఫుల్గా మునగలేదు కాబట్టి నేను స్పూన్తో అటు ఇటు తిప్పుతున్నాను అనమాట. ఆ విధంగా మనం చేసి పెట్టుకున్నటువంటి ఆ బాదుషాలన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసి పాకంలో వేసుకోండి, ఓకేనా. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి, నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా కరెక్ట్గా ఇవే కొలతలతో ట్రై చేయండి, ఎమ్మీగా వస్తాయన్నమాట, ఓకే. సైజ్ అనేది ఎంత సైజులో చేస్తారనేది మీ ఆప్షన్, ఓకే. ఫైనల్గా బాదుషా అయితే రెడీ. చూస్తున్నారు కదండి ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో, నిజంగానే బాగున్నాయండి. ఒక్కటి దగ్గర 4 తినేసేయచ్చు, అంత టేస్టీగా వచ్చాయి. ఒక్కసారి మీరు కూడా ఇవే కొలతలతో ఇదే ప్రాసెస్తో ఇంట్లో తయారు చేయండి. ఇంకా స్వీట్స్ కొనడానికి మనం ఏ స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు, ఇంట్లోనే చేసుకొని తినేసేయచ్చు ఎంచక్కా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి.